విచిత్ర ఆలయాలు, రహస్యమయ ఆలయాలు, అద్భుత ఆలయాలు, పరిశోధనల కందని మిస్టరీ టెంపుల్స్, సమాధానం దొరకని ప్రశ్నలకు నిలయాలైన మందిరాలు. ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయం భారతదేశం. అలాంటి అద్భుత ఆలయాలలో అతి రహస్య దేవి ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అతి రహస్యమైన దేవి ఆలయాలలో ఒకటి ఇడానమాత ఆలయం. ఎన్నో విశిష్టతలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో అందాల ఆరావళి పర్వతాలలో రాజస్థాన్లోని ఉదయపూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఇడానమాత ఆలయంలో నెలకు 2-3 సార్లు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన అద్భుతమే కాదు, పరిశోధనలకు కూడా అందని రహస్యం. ప్రతి నెల ఈ ఆలయంలో 2-3 సార్లు దాదాపు 10 నుంచి 20 అడుగుల వరకు మంటలు ఎగిసి పడతాయి. ఆ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇలా ఆలయంలో మంటలు ఎగిసి పడుతున్నప్పుడు ఒక్క అమ్మవారి అలంకరణ మినహా ఏదీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు, స్థానికులు చెప్తారు. ఈ మంటల్లో అమ్మవారు అగ్ని స్నానం చేస్తుందని భక్తుల నమ్మకం. అలా మంటలు ఎగిసి పడుతున్నా అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న. ఇంకో రహస్యం, అసలు ఆ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది. ఈ మంటలు ఎలా వస్తున్నాయన్న విషయం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకనే లేదట. ఇదంతా అమ్మవారి మహిమేనని, అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపంలో కనబడుతుందని, ఆ అగ్ని జ్వాలల్లో అమ్మవారు స్నానం చేస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారు అలా అగ్ని స్నానం చేస్తున్నప్పుడు అమ్మను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో భక్తులొస్తారట. ఈ అమ్మవారిని సేవిస్తే రోగాల బారి నుంచి రక్షిస్తుందని, ముఖ్యంగా పక్షవాతం, మానసిక అనారోగ్యాల నుంచి బయటపడేస్తుందని నమ్ముతారు. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూడ్డానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారు. ఇది నిజంగా విచిత్రమే కాదు, అంతు చిక్కని రహస్యం కూడా. మరో చెప్పుకోదగిన రహస్యమయ దేవి ఆలయం బీహార్లో కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలో ఉన్న ముండేశ్వరి ఆలయం. ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయంలో అన్ని వైవిధ్యభరితమైన అంశాలే, అన్ని విశిష్టతలే. భారతదేశంలో మొట్టమొదట నిర్మించిన దుర్గామాత ఆలయం ఈ ముండేశ్వరి ఆలయమేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. దుర్గామాత ముండేశ్వరి అనే పర్వతం మీద కొలువు తీరి ఉండడంతో ఈ దేవికి ముండేశ్వరి మాతగా, ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయంగా పేరొచ్చినట్టు స్థల పురాణం చెప్తోంది. అమ్మవారు 10 చేతులతో ఎద్దుపై స్వారీ చేస్తూ మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా తాంత్రిక పూజలు, శక్తి ఆలయం అనగానే భీభత్సకరమైన కొన్ని దృశ్యాలు జ్ఞాపకం వస్తాయి. శక్తి ఆలయాలలో, అందులోనూ తాంత్రిక పూజలు జరిగే ఆలయాలలో బలులు ఎక్కువగా జరుగుతాయి. ఆ బలి చూడ్డానికి అత్యంత భయంకరంగా, ఒకంత జుగుప్సగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముండేశ్వరి ఆలయంలో కూడా బలులు జరుగుతాయి. కానీ ఎక్కడ భయం గొలిపే సంఘటనలు గాని, జుగుప్స కలిగించే సన్నివేశాలు కానీ కనబడవు. ఆ ఆలయంలో మేకలను బలిచ్చిన కాసేపటికే అవి జీవించి పైకి లేస్తాయి. వినడానికే వింతగా ఉంది కదూ. ఎందుకంటే ఇక్కడ జరిగేవి సాత్విక బలులు. అంటే ఇక్కడ బలి ఇవ్వవలసిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అమ్మవారికి పూజలు జరిపి పూజారి మంత్రించిన అక్షతలను మేకపై వేస్తారు. దాంతో చిత్రంగా ఆ మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తరువాత మళ్లీ పూజారి మంత్రాలు చదివి మరోసారి అక్షతలను మేకపై వేస్తాడు. దాంతో ఆ మేక జీవంతో లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదే అక్కడ బలిచ్చే ప్రక్రియ, సాత్విక బలి. ప్రసిద్ధ క్షేత్రం వారణాసికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ముండేశ్వరి ఆలయం. ఈ ముండేశ్వరి మాత ఆలయ పరిసర ప్రాంతాల్లో
అతి పురాతన కాలానికి చెందిన శాసనాలు లభించడంతో ఈ ఆలయం యొక్క పురాతనత్వం బయటపడింది. భారతదేశంలో పూజాధికాలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది మొదటిగా చెప్పుకోవచ్చంటారు కొందరు పరిశోధకులు. మరో చెప్పుకోదగిన రహస్యమయ దేవి ఆలయం ధారీదేవి ఆలయం. ఆదిశక్తి ఉగ్రస్వరూపమైన మహాకాళి అవతారమే ఈ ధారీదేవి. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ, సిద్ధపీఠం అన్న పేరుతో భాగవతంలోనూ, శక్తిపీఠాల గురించి చెప్తున్న సందర్భంలో దేవి భాగవతంలో కూడా ప్రస్తావించబడినట్టు చెప్తారు. బద్రీనాథ్ నుంచి శ్రీనగర్ వెళ్లే దారిలో అందమైన హిమగిరులలో చల్లటి మంచు కొండల మధ్య రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో కల్యాసౌర్ గ్రామంలో అలకనంది నది ఒడ్డున ఉంది ధారీదేవి ఆలయం. చార్ధామ్ క్షేత్రాలకు రక్షకురాలిగా ధారీదేవిని చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక వింత కథనాలు వినబడతాయి. ఇక్కడ ధారీదేవి పైభాగం మాత్రమే కనిపిస్తుంది. క్రింది భాగం గుప్త కాశీలోని కాళీ మందిర్లో ఉంటుంది. ఈ 2 క్షేత్రాలను దర్శించుకుంటేనే ధారీదేవి దర్శనం పూర్తవుతుందని చెప్తారు. ఈ ఆలయంలో మరో పెద్ద వింత మధ్యాహ్నం పూట మధ్య వయస్సు స్త్రీగాను, సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూ కనబడుతుందని చెప్తారు. ధారీదేవి ఉగ్రస్వరూపిణి అయిన మహాకాళి అవతారం. అందుకే అమ్మవారు తనను భక్తితో కొలిచిన వారి పట్ల ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుందో, ఆగ్రహం తెప్పిస్తే అంతగానూ శిక్షిస్తుందని నమ్ముతారు. అందుకు అనేక ఉదాహరణలు కూడా చూపిస్తారు. సాధారణ శకం 1882లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడట ఒక ముస్లిం రాజు. ఆ రాజు చేసిన అపచారానికి ధారీదేవి చాలా ఆగ్రహించింది. దాంతో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ప్రళయంగా మారిన ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలి తీసుకుంది. ధారీదేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని వెనుతిరిగాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవి చూడక తప్పదనే బలమైన నమ్మకం ఏర్పడింది. ఇక 2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలు ఎంత బీభత్సాన్ని కలిగించాయో, ఎంత భయంకర ప్రళయాన్ని సృష్టించాయో మనకు తెలిసిందే. దీనికంతటికీ కారణం ధారీదేవి ఆగ్రహమే అని చెప్తారు. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ధారీదేవి విగ్రహాన్ని ఉన్న చోటు నుంచి తొలగించడానికి ప్రయత్నించడంతో అమ్మవారు ఆగ్రహించిందని, అందుకే ఇదంతా జరిగిందని, కేదార్నాథ్ శ్మశానంలా మారడానికి, చార్ధామ్ క్షేత్రాల్లో వేలాది మంది చనిపోవడం అమ్మ ఆగ్రహించడం వల్లే జరిగిందని భావిస్తారు. మరో మహిమాన్విత దేవీ క్షేత్రం హిమాలయ పర్వత సానువుల్లోనే ఉన్న జ్వాలాదేవి క్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శివాలిక్ శ్రేణి లోయలో దక్షిణ కాంగ్రాకు 30 కిలోమీటర్లు, ధర్మశాల నుండి 70 కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి పట్టణంలో ఉంది ఈ ఆలయం. దౌలధర్ పర్వతాల దిగువన ధర్మశాల సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి రహస్యమేంటి? ఈ విషయానికొస్తే ఈ ఆలయంలో అమ్మవారి ఆకారం అంటూ ఏదీ ఉండదు. ఒక జ్వాల మంటలాగా మండుతూ ఉంటుంది. ఆ మండుతున్న జ్వాలనే అమ్మవారిగా భావిస్తారు. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటని కొందరు చెప్తే, ఇది అష్టాదశ శక్తి పీఠాలలో లేదు, 52 శక్తి పీఠాలలో ఒకటి అని మరికొందరు వాదిస్తారు. ఏదేమైనా జ్వాలాముఖి ఆలయం ఒక మహిమాన్వితమైన శక్తి క్షేత్రం. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని, అందుకనే అమ్మవారు నాలుకలు చాస్తున్నట్టుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుందని చెప్తారు. ఆ జ్వాలనే దర్శించుకుంటారు, పూజలు చేస్తారు. అసలు ఆ జ్వాల ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అన్నది ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ జ్వాలను ఆర్పివేయడానికి కూడా ఎంతో మంది ప్రయత్నించినా ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. అదే కాదు, ఎంతటి ప్రకృతి బీభత్సాలు, గాలులు, వర్షాలు వచ్చినా కూడా ఆ మహిమాన్విత జ్వాల మాత్రం ఉజ్వలంగా వెలుగుతూనే ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతంలో ఒక రాక్షసుడు విజృంభించి ఆ ప్రాంతీయులను, మునులను అందరినీ బాధిస్తుంటే వారంతా వెళ్లి శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకున్నారు. వీరి బాధను విన్న విష్ణువు సకల దేవతలతో ఆ పర్వతాల మీదకొచ్చాడు. దేవతలందరూ తమ తమ శక్తులను వదిలారు. ఆ శక్తులన్నీ ఏకమై ఒక జ్వాలగా ఏర్పడి, ఆ జ్వాలలో నుంచి ఒక బాలిక ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించిందని, అనంతరం ఆ బాలికే జ్వాల రూపంలో అక్కడే కొలువు తీరి భక్తుల ఆరాధనలు అందుకుంటోందని స్థల పురాణం చెప్తోంది. ఇలాంటి అద్భుత క్షేత్రాలు మరెన్నో ఉన్నాయి. వాటిని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.